హాయ్ హలో ప్రైజ్ లార్డ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మీ ముందుకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. 2025 జూలై 15న మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి మనకు ఒక సిస్టమ్స్ వచ్చాయి ఆల్రెడీ. అవి అందరికీ తెలుసు. 80% చాలామందికి ఈ విషయం గురించి తెలుసండి. ఎందుకంటే కొన్ని సిస్టమ్ యూట్యూబ్ వాళ్ళు మనకి ఏర్పాటు చేశారు, అది రన్నింగ్లో ఉంది. అయితే ఆ సిస్టంలో ఏమిటంటే మనం ఓన్లీ కెమెరా ముందు ఓన్ వాయిస్ ఓన్ ఫేస్తోనే మనం కెమెరా ముందుకు వచ్చి మనం మాట్లాడాలి. ఇంకా ఏ ట్రెండింగ్స్ కూడా యూట్యూబ్ సాంగ్స్ ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి కదా, సో అదేది కూడా అలౌ చేయకూడదు. అలాగే ఒక సాంగ్ పెట్టి దాన్ని ఎడిట్ చేస్తూ అలాగే నేమ్స్ వస్తూ ఉంటాయి, సో అవి కూడా పెట్టకూడదు. అలాగే ఒక హీరోయిన్ ఫోటో కానీ లేకపోతే దాని జీజస్ ఫోటో ఇలాంటి ఏవి కూడా పేరు పెట్టి ఏది కూడా ఎడిటింగ్ చేయకూడదు. ఓన్లీ ఓన్ వాయిస్ అండ్ ఓన్ ఫేస్తోనే కెమెరా ముందుకు రావాలి. ఇది ఇక నుంచి జరిగే సిస్టమ్. ఇలా అయితే వైరల్ ఎలా అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. లేదండి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే వైరల్ అవుతుంది. మనం చెప్పే మంచి మాటలు అలాగే మంచి మంచి విషయాలు ఎదుటి వాళ్ళకి హార్ట్ టచింగ్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ వైరల్ అవుతుంది. అలాగే మంచి వ్యూస్ వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తెలియపరచండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సో అవి ఏమిటి అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నానండి. ఎందుకంటే నా విషయంలో కూడా అలాగే జరిగిందండి. సో నేను తెలియక ఆల్రెడీ అలాంటి పెట్టినందుకు నాకు వారం రోజులు నాకు యూట్యూబ్ ఛానల్ వాడు నా ఛానల్ని బ్రేక్ చేసాడు అండి. సబ్స్క్రైబ్ అవనివ్వకుండా వ్యూస్ రానివ్వకుండా. సో నాకు జరిగినది మీకు కూడా జరగకూడదని, సో ఆ ఉద్దేశంతో మీకు నేను చెప్తున్నాను. దయచేసి అందరు ఫాలో అవ్వండి, తెలుసుకోండి. సాంగ్స్ వస్తాయి కదండి, సో ఆ సాంగ్స్ కానీ నేమ్స్ కానీ వస్తుంటే పక్కన వాళ్ళు చెప్పటం, సో అవి కూడా వద్దు, అవి కూడా పెట్టకూడదని చెప్పారు. అలాగే ఇంకా చాలామంది ట్రెండింగ్ సాంగ్స్ వస్తే దానికి వాళ్ళకి పెడుతూ ఉంటారు. సో నేను చెప్తున్నాను, ఏ ఎడిటింగ్ కూడా సో చేయకూడదు. ఓన్లీ ఓన్ వాయిస్ ఓన్ ఫేస్తోనే ట్రై చేయండి, పెట్టండి. ఇదే వైరల్ అవుతుంది, ఇదే ముందుకు వస్తుంది ఇక నుంచి. అండ్ మంచి మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్గా చాలామందికి ఈ విషయం తెలుసు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తెలియపరచమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో అవి అందరికీ నా ఛానల్ నచ్చితే అండ్ నేను చెప్పింది మీకు అర్థమైతే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.